గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నారా? వీటి వలన కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకి తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వినోదిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి డాక్టర్, ఈ సమస్యలు రావడానికి అసలు మెయిన్ కాజ్ ఏంటంటారు? సో పైల్స్, ఫిషర్స్, ఫిష్ల మూడింటిని కన్సిడర్ చేసుకున్న తర్వాత వన్స్ అసలు అవి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాము. సో ఫస్ట్ పైల్స్ అంటే ఏంటి? మెయిన్గా మనకి చేతి వేళ్ల దగ్గర ఇట్లా గ్రీన్ కలర్గా ఏవైతే కనిపిస్తాయో వీటిని రక్త కణాలు అంటారు. అలానే అవి మనకి ప్రతి ఒక్క ఆర్గన్కి సప్లై చేస్తూ ఉంటాయి. సో అది మనకి కింద ఏనల్ ఏరియా దగ్గర మనకి ఆ రక్త కణాలు అనేవి ఉంటాయన్నమాట. యూజువల్గా అవి కుషన్ మాదిరిగా పనిచేసి మోషన్ని ఫ్రీగా అయ్యేటట్టు మనకి కంఫర్ట్గా ఉండేటట్టు ఉంటాయన్నమాట. కానీ ఈ మనకి కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు, అంటే మలబద్ధకం లాంటి సమస్యలు కానీ, లేదంటే థైరాయిడ్ లాంటి సమస్యలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ రక్త కణాలు అనేవి వాపు వచ్చి లోపల ఉండటం కానీ, లేదంటే అవి ఒకటేసారిగా బయటికి రావటం కానీ జరుగుతుంది. సో వీటిని మనం పైల్స్ కిందకి కన్సిడర్ చేస్తాము. సో యూజువల్గా పైల్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ పైల్స్, ఒకటి ఎక్స్టర్నల్ పైల్స్. ఆ వాపులు ఇంటర్నల్గానే అంటే లోపలే ఉన్నట్లయితే దాన్ని ఇంటర్నల్ పైల్ అంటాము. అదే వాపు మనకి బయటికి వచ్చినట్లయితే దాన్ని ఎక్స్టర్నల్ పైల్ అని అంటామన్నమాట. సో ఈ ఎక్స్టర్నల్ పైల్స్లో మనకి 4 డిగ్రీలు ఉంటాయి. సో ఈ 4 డిగ్రీస్లో ఫస్ట్ గ్రేడ్లో మనకి ఏంటంటే మనకి పెయిన్ అనేది ఉంటుంది, దాంతోపాటు ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో అండ్ మోషన్ పాస్ చేసినప్పుడు మాత్రమే మనకి పైల్ అనేది బయటికి వస్తుంది. అలానే మనకి గ్రేడ్ 2లో ఎలా ఉంటుందంటే మోషన్ పాస్ చేసినప్పుడు మనకి పైల్ అనేది బయటికి రావడం, దాంతోపాటు బ్లీడింగ్ అవ్వడం, పెయిన్ ఉండడం. ఇది గ్రేడ్ 2లో చూస్తాము. మళ్ళీ తర్వాత దానంతట అదన్నా లోపలికి వెళ్తుంది, లేదంటే మెకానికల్గా అంటే చేతోటి లోపలికి అనాల్సి వస్తుంది అనమాట. అండ్ థర్డ్ గ్రేడ్లో ఏంటంటే పైల్ బయటికి వచ్చేస్తుంది ఆఫ్టర్ పాసింగ్ ద మోషన్, దాంతోపాటు వెరీ హారబుల్ పెయిన్ ఉండటము, బ్లీడింగ్ అవ్వటము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది దానంతట అది లోపలికి వెళ్ళదు, ఓన్లీ మెకానికల్లీ అంటే మనము చేతితోటి లోపలికి అన్నప్పుడు మాత్రమే ఆ పైల్ అనేది లోపలికి వెళ్తుంది. అండ్ అగైన్ మళ్ళీ మోషన్ పాస్ చేసిన తర్వాత అది బయటికి వస్తుంది. అండ్ గ్రేడ్ 4లో టోటల్ ప్రొలాప్స్ అనేది ఉంటుందన్నమాట. మొత్తానికే పైల్స్ అనేవి బయటికి వచ్చేస్తాయి. డాక్టర్, ఫస్ట్ ఒక కాల్ తీసుకుందాం. మహిపాల్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే అండి, చెప్పండి. అయితే పైల్స్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, నాకు వచ్చేసి 2016లో సర్జరీ అయింది. ఓకే, సర్జరీ అయిన తర్వాత మళ్ళీ దాకా ఏమి ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ మళ్ళీ అట్లనే కొంచెం తాపు సరే ఇట్నే అయింది సార్ మేడం. ఓకే, బ్లడ్ వాడడం, కొంచెం నొప్పి రావడం, కొంచెం వాపు రావడం. అయితే సర్జరీ అయిన తర్వాత కొంచెం సైడ్ కి కొంచెం స్కిన్ లెక్క వచ్చింది మేడం. ఓకే, దాని ద్వారానే కొంచెం ఇట్లా మోసం ఫ్రీ లేకపోవడం, దాని వల్ల కొంచెం అన్ని బ్లడ్ వాడడం మేడం. ఇప్పుడు దాదాపు మధ్యలో సంవత్సరానికి ఒకసారి అప్పుడప్పుడు అయ్యేది. ఇప్పుడు కంటిన్యూగా ఒక 3 months నుంచి అట్లనే అవుతుంది మేడం. చీమ ఏమన్నా వస్తుందా అండి? మేడం చీము పస్ చీమ అనేది ఏం లేదు మేడం. ఓకే, సరే. అనేది ఏం లేదు, ఓన్లీ మీకు గడ్డ ఫామ్ అయింది, అది పెయిన్ ఎక్కువగా ఉంటుంది, అది 3 నెలల నుంచి చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అవును మేడం. ఓకే, సో ఆల్రెడీ మీకు ఇంతకు ముందర పైల్స్ దాని సర్జరీ అయింది. సో బేసిక్గా ఏంటంటే ఇంటర్నల్గా ఏదన్నా సమస్య ఉంటే మాత్రమే మనకి పైల్స్ అనేవి బయటికి వస్తాయి. బయట నుంచి సర్జరీ చేసినంత మాత్రాన ఇంటర్నల్ మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో అది కరెక్ట్ అయినట్లు కాదు, దానివల్లనే మీకు రికరెంట్ అవుతుంది. సో వన్స్ ఇంటర్నల్గా మీకు ఏదైనా సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానీ, లేదంటే మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, ఆర్ ఫ్యాటీ లివర్ కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్నట్లయితే దానివల్ల మీకు మలబద్ధకం అనేది ఏర్పడి దానివల్ల మీకు పైల్స్ అనేవి వస్తాయి. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఫస్ట్ దాన్ని మనం క్లియర్ చేసుకుంటూ వచ్చి మిగతా ఈ పైల్స్ని కూడా మనం నార్మలైజ్ చేసుకోవచ్చు. సో దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రమేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, మేము మామూలుగా ఇక్కడ మా బ్రదర్ కు మోషన్ పెట్టడం, తీవ్రమైన రక్తస్రావం రావడం, బ్లడ్ రావడం మొత్తం జరుగుతుంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఇది కంప్లీట్ గా 1 year నుంచి మేడం. ఒక 2 months వస్తుంది, తర్వాత ఆటోమేటిక్ గా బంద్ అవుతుంది.
ఓకే మళ్ళీ కంప్లీట్ బ్లడ్ రావడం మళ్ళీ మంచి యాక్టివ్ ఉంది మేడం, ఏం ప్రాబ్లం రావట్లేదు, ఏం నొప్పి రావట్లేదు మేడం. ఓకే ఏజ్ ఎంత అండి? ఏజ్ వచ్చి 28 మేడం. ఓకే ఒకసారి జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుందండి. అసలు వాళ్ళకి దేనివల్ల వస్తుంది అనేది చూడటానికి మీరు ఒకసారి క్లినిక్ వచ్చినట్లయితే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి దానికి తగ్గట్టు వాళ్ళకి ఏదన్నా ఇంటర్నల్గా పైల్స్ ఉన్నాయా అనేది ఒకసారి చూసి ఆర్ అలా పైల్స్ లేకపోయి ఉంటే వాళ్ళకి కొన్ని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ రాసిస్తాము. అది చెక్ చేయించుకొని వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఇంటర్నల్గా ప్రాబ్లం ఉందో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ రావచ్చు. సో కంపల్సరీ దీనికి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది, ఎందుకంటే బ్లీడింగ్ అవుతుంది కాబట్టి వన్స్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది అంటే లోపల మనకి రక్తం అనేది పోతుంది, దానివల్ల అనిమియా అనే సమస్య అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేటట్టు మనము ముందరే జాగ్రత్త పడి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా డైట్ చార్ట్ ఇస్తాము. వన్స్ ఒకసారి క్లినిక్ వచ్చినట్లయితే మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాము. ఓకే డాక్టర్, ఇందాక మీరు పైల్స్ గురించి చెప్పారు, అయితే ఫిజియో ఫిస్టులని ఎలా గుర్తించాలంటే దీనికి రీజన్స్ ఏంటి, మూడింటికి అసలు రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? సో మెయిన్గా మనకి ఎక్కువగా స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న, ఆల్కహాల్ ఎక్కువగా తాగిన, ఆర్ స్పైసీ ఫుడ్ ఎక్కువగా తిన్నా, ఫైబర్ ఫుడ్ చాలా తక్కువ తీసుకున్నా, వాటర్ ఇంటేక్ చాలా తక్కువ ఉన్నా కూడా మనకి ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ సమస్య అనేది ఎక్కువ అవుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే కాన్స్టిపేషన్. ఇలా దీంతో పాటు మనకి ఒకవేళ ఇంటర్నల్గా థైరాయిడ్ ఉన్నా, ఆర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా, ఫ్యాటీ లివర్ ఉన్నా, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ ఉన్నా డైజెషన్ అనేది సరిగ్గా అవ్వకపోవడం వలన మోషన్ అనేది చాలా హార్డ్ రావటము, ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చినా కూడా వాళ్ళకి అన్సాటిస్ఫైడ్ స్టూల్స్ ఉండడము, ఇవి చూసినప్పుడు మనకి ప్రెషర్ అనేది మనకి ఏనల్ ఏరియా దగ్గరే పడుతుంది కాబట్టి అక్కడ మనకి కట్ లాగా రావటము, ఆర్ మొత్తం టోటల్గా స్కిన్ ట్యాగ్ లాగా బయటికి రావటము, ఆర్ చిన్న పింపుల్ మాదిరిగా ఫామ్ అయ్యి అది ఇన్ఫెక్షన్ పెరిగి ఒక టనల్ లాగా ఫామ్ అయ్యి లోపలంతా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే అది ఆ ఛాన్సెస్ కూడా వచ్చేటట్టు ఉంటుంది. సో దాన్ని మనం ఫిస్చులా అంటాము. సో ఏదైతే టనల్ గురించి మాట్లాడుకుంటున్నాం, సో ఇలా మనకి ఈ సమస్యలు వీటి వల్ల రావచ్చు. సో ఒకవేళ మీకు ఏనల్ ఏరియా దగ్గర ఒక చిన్న పింపుల్ మాదిరిగా ఫామ్ అయింది అని అంటే దాన్ని ఇగ్నోర్ చేయకుండా హెల్తీగా ఉండేటట్టు ఆర్ మీరు చాలా హైజీన్గా ఉండేటట్టు ట్రై చేయండి. అండ్ వన్స్ అది వచ్చింది అని అంటే చాలా హైజీనిక్ మెషర్స్ అనేవి మెయింటైన్ చేయాలి. టైట్ బట్టలు వేసుకోవడం కానీ, ఆర్ చాలా వెట్టిగా ఉన్నట్లయితే దాన్ని కొంచెం క్లీన్ చేసుకొని అండ్ వెరీ హెల్దీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆర్ అదర్వైజ్ మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం పెరిగి అది ఓపెన్ అప్ అయిపోయి దాని లోపలంతా పస్ ఫార్మేషన్ ఉండి మళ్ళీ దాంతో పాటు బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఫిస్చులా. సో ఫిషర్ అంటే మనకి మామూలుగా చిన్న కట్ అనమాట. ఇప్పుడు నార్మల్గా ఏదైనా తగిలినప్పుడు మనకి స్కిన్ మీద ఎట్లయితే కట్ వస్తుందో అట్లా మనకి ఏనల్ ఏరియా దగ్గర ఒక చిన్న కట్ లాగా ఫామ్ అవుతుంది. సో దాన్ని ఫిషర్ అంటాము. సో ఇది సూపర్ఫిషియల్గా అన్నా ఉండొచ్చు, చాలా డీప్ లెవెల్లో అన్నా ఉండొచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. బాలామణి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లము నేను గర్భం చేసుకున్నా 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మోకాలు నొప్పి వస్తుంది, కొద్దిగా వాపు వస్తుంది. ఓకే, మీరు ఏం చెప్పారండి, ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? కూర్చొని పని చేస్తామండి ఇక్కడ కంపెనీలో. ఓకే ఓకే. అయితే మోకాల దగ్గర కొద్దిగా వాపు వచ్చి నడుము కుడి భాగము నడుము ఇట్లా 20 దగ్గర గుంజినట్టు అవుతుంది కొద్దిగా. ఓకే ఓకే, డిస్క్ ప్రాబ్లం ఉన్నట్లుందండి. మీకు సయాటికా నొప్పి వస్తుంది కుడివైపున, దాంతోపాటు మోకాల దగ్గర కూడా ఒకవేళ ఆ స్వెల్లింగ్ అరుగుదల వల్ల వచ్చిందా లేదంటే మీరేమన్నా కింద పడ్డారా, దానివల్ల మీకు ఏమన్నా వచ్చిందా అనేది చూసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మీకు డిస్క్ బల్జ్ అనేది కంపల్సరీ ఉంది, ఎందుకంటే తొంటి దగ్గర నుంచి మనకి కింద వరకు కాలు లాగుతోంది అని అంటున్నారు కాబట్టి సయాటికా పెయిన్ అంటారు దాన్ని. అది కంపల్సరీగా తగ్గుతుంది. మీరు ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి అని అంటే ఎక్కువసేపు కూర్చుని ఉన్న వర్క్ అయితే కొంచెం గంట సేపు ఒకవేళ కూర్చున్నారంటే ఒక 10 మినిట్స్ లేచి వాక్ చేయడం కానీ, ఆర్ గంట సేపు నడుస్తున్నారు అంటే ఒక 10 మినిట్స్ కూర్చోవడం కానీ, అండ్ ఫ్లాట్ సర్ఫేసెస్ మీద పడుకోవాలి, పిల్లోస్ ఏవి పెట్టుకోకూడదు. అండ్ దాంతోపాటు వంగి లేచే పనులు ఎక్కువగా చేయొద్దు, కింద కూర్చోవద్దు. సో ఇలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటూ లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయకుండా ఉంటే మీకు ఈ సమస్య అనేది తగ్గుతుంది. దాంతోపాటు ఇప్పుడున్న సమస్య తగ్గాలి అని అంటే వన్స్ హోమియోపతి మెడిసిన్స్ వాడటం వలన మీకు ఉన్న సమస్య తగ్గి మళ్ళీ అది రాకుండా ఉండేటట్టు చూసుకోవచ్చు. డాక్టర్, అయితే పైల్స్, ఫిజియో, ఫిస్టులా ఈ మూడిట్లో పెయిన్ ఎక్కువ దేంట్లో ఉంటుంది అండ్ తగ్గడానికి ఎక్కువ టైం ఏది తీసుకుంటుంది? అంటే మొండి వ్యాధి ఏంటది?
ఫిస్టులా అండి. సో మెయిన్గా ఒక్కసారి ఫిస్టులా వచ్చింది అని అంటే అది ఓపెన్ అప్ అయిపోతుంది, స్కిన్ లోపల ఒక చిన్న ఓపెన్ లాగా ఫామ్ అయిపోయి మొత్తం పస్ బ్లీడింగ్ అవుతుంది. అది ఓన్లీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి పస్ అనేది కనిపిస్తుంది. సో అట్లాంటి టైంలో వాళ్ళకి ఏంటంటే కూర్చునే దగ్గర మనకి వస్తుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది, నడిచేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏదన్నా చిన్న క్లాత్ కూడా తగిలినా కూడా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ పెయిన్ అనమాట. సో అది తగ్గాలి. మళ్ళీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్, లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా పోవాలి. పోయిన తర్వాత ఆ పైన ఉన్న హోల్ ఏదైతే ఉందో అది కవరప్ అవ్వాలి. అండ్ వన్స్ పోయింది అని అంటే మళ్ళీ రాకుండా ఉండదు. సో ఇట్ విల్ రీయకర్ అగైన్ అండ్ అగైన్ అనమాట. సో ఇలా మనకి రీయకర్ అవ్వకుంటూ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ ఇష్యూ అనమాట. సో దాన్ని రియకర్ అవ్వకుండా చూసుకోవాలి అండ్ ఉన్నది తగ్గించుకోవాలి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. యాదగిరి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. ఏం లేదు మేడము, ఇప్పుడు పనులు ఉంటాయి కదా మేడం, నోటి పనులు. చెప్పండి. నోటి పనులు అవి కొద్దిగా లూజ్ అయిపోయినాయి మేడం, చిగుళ్ళు. అచ్చా, చిగుళ్ళ దగ్గర మీకు లూజ్ అయింది. ఓకే, ఎప్పటి నుంచి ఉంది సమస్య? ఒక 15 రోజులు 20 రోజులు అవుతుంది మేడం. రక్తం వస్తుందా? బ్లడ్ ఏం లేదు మేడం, బ్లడ్ సర్క్యులేషన్ ఏం లేదు. ఇబ్బంది ఏమవుతుంది మీకు ఇప్పుడు? జువ్వమని గూస్తున్నాయి మేడం పనులు. అచ్చా, ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనకి అది డిఫరెంట్ రీజన్స్ వల్ల రావచ్చు. పళ్ళు పుచ్చిపోయినా రావచ్చు, గమ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా రావచ్చు. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మీకు అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ ఒకసారి క్లినిక్ వచ్చినట్లయితే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి మీకు ఏది ఉందనేది కన్సిడర్ చేసి వన్స్ డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం ఇప్పుడు ఫైల్స్ గురించి కదా మేడం చెప్పేది? అవునండి, చెప్పండి మేడం. ఇప్పుడు హలో హలో చెప్పండి శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం ఇప్పుడు మాకు కూర్చునేటప్పుడు చాలా ఇబ్బందికరంగా మోకాలు పెయిన్స్ ఉన్నావు. ఓకే, మోకాలు పెయిన్స్ వస్తున్నాయి మేడం. బండి నడిపేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీ మనం బయటికి వెళ్ళిన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చాలా పెయిన్ వస్తుంది మేడం. మోకాలు నొప్పులు ఉన్నాయి, బాత్రూమ్కి వెళ్ళే దగ్గర కూడా మీకు నొప్పి వస్తుంది. ఓకే, సో ఈ రెండు డిఫరెంట్ సమస్యలు అండి. ఫస్ట్ థింగ్, మీరు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నొప్పి అనేది మీకు అది పైల్స్ వల్ల రావచ్చు, ఆర్ మీరు చాలా హార్డ్ స్టూల్స్ పాస్ చేయడం వల్ల రావచ్చు, ఆర్ చిన్న ఫిషర్ కట్ ఉన్నా కూడా రావచ్చు. అదేంటి అనేది ఒకసారి క్లినిక్ వచ్చాక జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేశాక మనకు తెలుస్తుంది. అండ్ దాంతోపాటు మీకు మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, మీ వయసు ఎంత అండి? ఒకవేళ మీకు వయస్సు 50 కంటే ఎక్కువ ఉంది అని అంటే, ఒకవేళ అరుగుదల ఉంది అని మనకి కన్సిడర్ అయినట్లయితే దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ వాడచ్చు. ఆర్ అది కాకుండా మీకు ఒకవేళ అక్కడ చిన్న లిగమెంట్ టేర్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్ప్రెయిన్ కానీ అయినట్లయితే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఒకసారి క్లినిక్కి రండి, చూసి దాని ప్రకారంగా మనం మందులు వాడచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అక్బర్ పాషా గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, ఎస్ అక్బర్ పాషా గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నేను ఫైల్స్ కి ఆపరేషన్ చేపించాను మేడం. ఓకే, ఎప్పుడండి? ఒక 7 months అవుతుంది. ఓకే, ఆ ఫైల్స్ చేసిన కాడ నొప్పి పోవడం లేదు మేడం. ఓకే, మీ వయసు ఎంత అండి? 50 years మేడం. 50 years. ఓకే, మీరు ఒకసారి పైల్స్ ఆపరేషన్ చేసుకున్నాక కొన్ని డైటరీ మెషర్స్ అనేవి తీసుకోవాలి. ఏం తింటున్నారు అనేది కరెక్ట్గా చూసుకోండి. దాంతోపాటు ఒకవేళ మీకు థైరాయిడ్ కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్నట్లయితే దానికి మెడిసిన్స్ కంపల్సరీ వాడాలి. అండ్ ఒకసారి మీ మోషన్ ఫ్రీ అయినా కూడా ఇట్లాంటి సమస్య ఉంది అని అంటే మీరు ఒకసారి క్లినిక్కి రండి, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడచ్చు. మంట అనేది యూజువల్గా ఫిషర్ ఉన్నా కూడా వస్తుంది. ఆ ఫిషర్ తొందరగానే తగ్గుతుంది ఒకవేళ సూపర్ఫిషియల్గా ఉంటాయి. అంటే ఆ కట్ అనేది ఓన్లీ పైన లేయర్ మటుకు ఉంటే మనకి తొందరగా తగ్గుతుంది. అలా కాకుండా కట్ కొంచెం డీప్ లెవెల్ వరకు ఉంది అని అంటే ఆ మంట అనేది కొన్ని రోజుల వరకు ఉంటుంది. అండ్ ఆ పెయిన్ తగ్గాలి అని అంటే మెడిసిన్స్ అనేది కంపల్సరీ వాడాలి. అండ్ ఆ వూండ్ కూడా హీల్ అవ్వాలి. మీకు ఏదైతే ఆపరేషన్ చేశారో అది కూడా కొంచెం హీల్ అయిన తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఒకసారి క్లినిక్ రండి, మిగతా డీటెయిల్స్ అన్నీ నేను అక్కడ క్లియర్గా చెప్తాను.
డాక్టర్, అయితే లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఈ పైల్స్ వస్తూ ఉంటాయి కదా, అయితే అది అలా రావడానికి ఆ టైంలో రావడానికి రీజన్ ఏంటి అండ్ ఆఫ్టర్ డెలివరీ తగ్గే అవకాశం ఉంటుందంటారా? ఎస్, 100% అండి. యూజువల్గా అది మనకి ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ సమస్య అనేది వస్తుంది. సో డైజెషన్ ప్రాసెస్ కొంచెం ఆల్టర్ అయినా కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఆ సమస్య ఎక్కువగా చూస్తాము. అది ఆ టైంలో వచ్చింది అని అంటే అది అప్పటికప్పుడే క్లియర్ అవుతుంది. ఆర్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే డెలివరీ తర్వాత ఆ పైల్ అనేది ఒకవేళ బయటికి వచ్చేసింది అని అంటే అది అలానే ఉన్నా కూడా మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. అది దానంతట అదే అది మానిపోతుంది అండ్ ఆ పైల్ సైజు తగ్గుకుంటూ అదే వస్తుంది. దాన్ని మీరు ఆపరేషన్ చేయించాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, అయితే ఈ పైల్స్ ప్రాబ్లం, ఫిజియోఫిస్టులా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఒక మొండి వ్యాధిలాగా చూస్తూ ఉంటారు అండ్ తగ్గడానికి కొన్ని ఇయర్స్ టైం పడుతూ ఉంటుంది. చాలా మందిలో చూసుకుంటే ఎలాంటి మెడికేషన్ అవైలబుల్గా ఉంది? సో మనకి యూజువల్గా పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా వచ్చింది అని అంటే ఎక్స్టర్నల్గా ఆయింట్మెంట్స్ ఇస్తారు, ఆ పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు అండ్ ఒకవేళ బ్లీడింగ్ అవుతుంది అంటే అది స్టాప్ అవ్వడానికి అలా మెడిసిన్ ఇస్తారు. కానీ మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఇంటర్నల్ కాజ్, అసలు దేని మూలకంగా అది వస్తుంది అనే దాన్ని కాజ్ని ట్రీట్ చేయకుండా ఉంటే గనక ఇవి రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి సంవత్సరాల తరబడి. సో ఆ కాజ్ని మనం ట్రీట్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడితే మనకి సమస్య అనేది క్లియర్గా పోతుంది అండ్ ఆల్సో టోటల్గా కూడా క్యూర్ అవుతుంది. సో వన్స్ యూ హ్యావ్ టు డీల్ విత్ ద కాజ్ అనమాట. ఆ కాజ్ని ట్రీట్ చేస్తే మిగతాదంతా సెట్ అవుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చంద్రమౌళి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి. హలో, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు. హలో చెప్పండి. ఎడమషేర్ బాగా గుంటుంది మేడం. ఎప్పటి నుంచి అండి? 10 days నుండి. ఓకే, సో లెఫ్ట్ హ్యాండే కదండి మీకు? ఎడమ చెయ్యే కదా ఏం మీకు? లెఫ్ట్ హ్యాండే కదా లాగుతోంది? లెఫ్ట్ హ్యాండ్ నుంచి 9 నరాల నుంచి ఇంత గుంజుకు వస్తుంది మేడం. ఓకే యూజువల్గా ఆ సమస్య మనకి మెడ దగ్గర ఒకవేళ మీకు డిస్క్ ప్రాబ్లం ఉన్నట్లయితే అలా అవుతుంది. ఆర్ అదర్వైజ్ మీకు షోల్డర్ దగ్గర ఏమన్నా దెబ్బ తగిలినా ఇట్లాంటి సమస్యలు ఉన్నా కానీ మీకు ఆ లెఫ్ట్ హ్యాండ్ లాగడం ఇలాంటి సమస్యలు మీరు చూస్తూ ఉంటారు. సో అది మీకు 10 days నుంచే ఉంది కాబట్టి దాన్ని మనం ప్రికాషనరీ మెజర్స్తో తగ్గించుకోవచ్చు. ఎక్కువగా బైక్ నడపడము ఆర్ ఎక్కువగా ఉంగి లేచే పనులు చేయటము ఇవన్నీ చేయొద్దు. అండ్ పిల్లోస్ నెత్తి కింద పెట్టుకొని పడుకోకుండా ఫ్లాట్ సర్ఫేసెస్ మీద పడుకోండి. అండ్ ఒకవేళ మీరు ఎక్కువగా స్క్రీనింగ్ జాబ్ అయితే ఆ స్క్రీనింగ్ టైంలో మనము నెక్ బెల్ట్ అనేది దొరుకుతుంది. సర్వైకల్ బెల్ట్ అంటారు దాన్ని. అది పెట్టుకొని మీరు పనిచేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ ఏదైనా డిస్క్ బల్జ్ అట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లంకి మనకి కరెక్ట్గా పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఆ పోస్చర్ సెట్ చేస్తుంది, మీకు ఆ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. సో ఈ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి. అది తీసుకున్నాక కూడా మీకు తగ్గట్లేదు అని అంటే ఒక్కసారి క్లినిక్ రండి, మిగతా ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది అనేది చెప్తాము. డాక్టర్, ఇది హోమియో మెడికేషన్లో క్యూర్ అయ్యే అవకాశం ఉంది అన్నారు. అలాంగ్ విత్ ఈ మెడికేషన్ మీరు ఎలాంటి డైట్ తీసుకోమని చెప్తారు అండ్ ఎలాంటి డైట్ని రిస్ట్రిక్ట్ చేయమంటారు, ఎలాంటి ఫుడ్ని రిస్ట్రిక్ట్ చేయమంటారు? సో పైల్స్ ఈ మధ్య ఈవెన్ 16 years ఆఫ్ ఏజ్ వాళ్ళకు కూడా చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. సో వై ఇట్ ఈస్ మోర్ ప్రామినెంట్ ఇన్ దెమ్ అని అంటే మెయిన్గా ఏంటంటే హాస్టల్ పిల్లల్లో దొరికే ఫుడ్లో అసలు న్యూట్రిషనే లేకపోవడం మూలాన అండ్ ఆల్సో వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉండడం మూలాన కూడా ఈ సమస్య వస్తుంది అనమాట. అండ్ మోస్ట్లీ స్టూడెంట్స్లో ఏంటంటే రెడీలీ అవైలబుల్ ఫుడ్ చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. సో ఫాస్ట్ ఫుడ్ లైక్ మనకి నూడిల్స్ కానీ బర్గర్స్ కానీ పిజ్జాస్ కానీ ఇలా నథింగ్ బట్ మనకి మైదా అండ్ ఈ గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు అసలు కార్బోహైడ్రేట్సే చాలా ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి రెడీలీ అవైలబుల్ ఫుడ్లో మనము ఎక్కువగా హెల్తీ ఫుడ్ని ప్రిఫర్ చేసినట్లయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ కానీ ఆర్ మనకి ఏదైనా వెజిటేబుల్స్ రా వెజిటేబుల్స్ తీసుకోవడం లైక్ సాలెడ్స్ కానీ ఇలాంటివి ప్రిఫర్ చేసినట్లయితే ఫైబర్ అనేది బాడీకి పట్టి మనకి మోషన్స్ అనేవి ఈజీగా పాస్ అవ్వటం మూలన ఈ ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై అవుతాయి. అలా కాకుండా దాంతోపాటు ఎక్కువగా వాటర్ ఇంటేక్ తీసుకుంటూ స్పైసీ ఫుడ్ కానీ మసాలా ఫుడ్ కానీ తగ్గించినట్లయితే ఈ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అవుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజ్ కుమార్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం అండి మేడం గారు. నమస్తే అండి.
మేడం నాకు ఇట్లా మోషన్ వెళ్ళేటప్పుడు చాలా ఇట్లా ఇబ్బందిగా ఉందండి. అది మసాలా ఫుడ్ తిన్నప్పుడు ఇట్లా మంట వస్తుంది, హెవీగా ఇబ్బందిగా అవుతుంది మేడం. ఓకే, సో ఇది మీ ఏజ్ ఎంత, మీకు ఎన్నేళ్ల నుంచి సమస్య ఉంది? ఇది 2 years నుంచి వస్తుంది. ఇట్లా మసాలా తిన్నప్పుడు చాలా మోషన్ ప్లేస్ ఇట్లా ఉబ్బినట్టు చాలా దురదగా మంటగా వస్తుందండి. ఓకే, సో యూజువలీ ఇంటర్నల్ పైల్స్ ఉన్నా కూడా మీకు ఇట్లా అవుతుంది. సో మనకి ఒకసారి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తే మీకు లోపల ఇంటర్నల్ పైల్స్ ఉందా లేదా అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అండ్ ఒకవేళ మీకు హార్ట్ స్టూల్స్ వస్తుంది, అది ఓన్లీ నాన్ వెజ్ స్పైసీ ఫుడ్ తిన్నప్పుడే వస్తుంది అని అంటే ఇట్ ఈస్ బెటర్ టు స్టాప్ ఈటింగ్ దట్ అండి. అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు వచ్చేది ఏమి ఉండదు. సో ఆ ఫుడ్ తగ్గించుకొని దాంతోపాటు మీరు కొద్దిగా ఎక్కువగా ఫ్లూయిడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, అంటే మజ్జిగ తాగడం కానీ ఆర్ కోకోనట్ వాటర్ తీసుకోవడం కానీ, వాటర్ ఇంటేక్ ఎక్కువ చేయండి. అండ్ దాంతోపాటు ఫైబర్ ఫుడ్ లైక్ ఫ్రూట్స్ కానీ మనకి వెజిటేబుల్స్ కానీ, అంటే ఖీరా, క్యారెట్, బీట్రూట్, టొమాటోస్ ఇవి రాగా తినొచ్చు. సో ఇవి తీసుకొని దీంతో పాటు నార్మల్ ఫుడ్, అంటే మనకి ఎంతైతే ఫుడ్ కావాలో అంత మనకి మీ హైట్కి మీ వెయిట్కి ఎంతైతే మీకు క్యాలరీస్ ఇంటేక్ కావాలో అది తీసుకుంటూ ఉంటే మీకు ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. ఓకే డాక్టర్, ఈ పైల్స్ ప్రాబ్లం చూసుకుంటే చాలా మంది ఇందాక వచ్చిన కాలర్ లాగా 2 years 3 years అలా చాలా ఇయర్స్గా ఫేస్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఫుడ్ కంట్రోల్ చేయడం, మళ్ళీ అవి అక్కరవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇది లాంగ్ టైంలో ఇలానే జరిగితే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు? అసలు పేషెంట్స్ అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ టైంలో కన్సల్ట్ అవ్వాలనేది తెలీదు. సో అసలు ఎప్పుడు మీరు కన్సల్ట్ అవ్వాలి అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో మెయిన్గా ఇప్పుడు మోషన్ పాస్ చేసేటప్పుడు మంట వచ్చింది. సో మంట అనేది నాట్ కామన్ కాబట్టి మీకు అలా వస్తుంది అని అంటేనే మీరు వన్స్ క్లినిక్ వచ్చి కన్సల్ట్ అయినట్లయితే మీకు అసలు దేని వల్ల వస్తుంది, ఇంటర్నల్గా ఏదన్నా ఇబ్బంది ఉందా అనేది మనం చూసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అలా కాకుండా మంట అయిపోయింది, దాని తర్వాత అది కూడా రెక్టిఫై చేసుకోకుండా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఓన్లీ ఫుడ్ చేంజెస్ ద్వారా తగ్గుతుంది అని అపోహతోటి అలా చేంజ్ చేసుకున్నా కూడా అది దాంతోపాటు బ్లీడింగ్ అవుతుంది. సో వన్స్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది అని అంటే దట్ ఈస్ ఆల్సో నాట్ నార్మల్. ఆ టైంలో కూడా సరే ఒకరోజే వచ్చింది, సరే 2 days వచ్చింది అని ఇగ్నోర్ చేసి దాని తర్వాత మళ్ళీ ఆ పైల్స్ అనేవి బయటికి రావడం ఆర్ ఎక్కువగా కట్ అయిపోవడము, ఇలా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ని స్టేజెస్ మీకు తెలిసి కూడా ఇగ్నోర్ చేశారు అని అంటే దాన్ని మూర్ఖత్వం అంటారు. సో ఫస్ట్ స్టేజ్లోనే మీకు తెలుసు అది నాట్ నార్మల్ అని అనిపించినప్పుడే వన్స్ క్లినిక్కి వస్తే మీకు అసలు దేని మూలకంగా వస్తుంది అనేది చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం అనేది అక్కడికక్కడే స్టాప్ అయిపోతుంది. ఇంత కాంప్లికేటెడ్ స్టేజ్లో వచ్చే అవకాశం ఉండదు కాబట్టి స్టార్టింగ్ స్టేజెస్లోనే వస్తే తొందరగా తగ్గుతుంది. అలా అని చెప్పి మనకి grade 3 grade 4 వస్తే తగ్గదా అని కాదు, టైం పడుతుంది. సో ఇప్పుడు grade 3 పైల్స్ కానీ grade 4 పైల్స్ కానీ ఏంటంటే టోటల్ ప్రొలాప్స్ ఉంటుంది అనమాట. మొత్తానికి పైల్స్ బయటకు వచ్చేసి బ్లీడింగ్ ఇదంతా అవుతుంది కాబట్టి అన్నీ సెట్ అవ్వాలి. అంతా 1 month 2 monthsలో సెట్ అవ్వదు. కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఈ 15 daysలో తగ్గిపోతుంది, అలా ప్రతి ఒక్క పేషెంట్కి అవ్వదు. సో మనకేంటంటే డైట్ చేంజెస్ చేయాలి, దాంతోపాటు మనం మెడిసిన్స్ కరెక్ట్గా వాడాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి. మెయిన్గా ఈ grade 3 grade 4లో ఏంటంటే పేషెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే కూర్చోడానికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మీరు స్టార్టింగ్ స్టేజెస్లోనే వచ్చినట్లయితే ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రభాకర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, ఎస్ ప్రభాకర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మోకాళ్ళ నొప్పులు మేడం మాకు. ఎస్, మోకాళ్ళ నొప్పులు. ఓకే చెప్పండి. మోకాళ్ళ నొప్పులు, కూర్చోలేను, లేలేను, నడవలేను. ఓకే, మీ వయసు ఎంతండి? 59 మేడం మాది. ఓకే, నడవలేకపోతున్నారు. సో మనకి ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. మీకు grade 2 దాటింది అంటే నడవటానికి ఇబ్బంది ఉంటుంది. ఒకసారి మీరు ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీయించినట్లయితే ఆ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ తీసుకొని క్లినిక్ రండి. మీకు ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ అంటే ఏమేమి ఆపాలి, ఏమేమి చేయాలి అనేది చెప్తాము. దానికి తగ్గట్టు మీరు ట్రీట్మెంట్ కూడా వాడినట్లయితే టోటల్గా రివర్స్ అవుతుంది, అంటే టోటల్గా మీకు ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అండ్ మళ్ళీ రాకుండా ఉంటుంది.
డాక్టర్, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో మీరు ఎంత కామన్గా ఈ అనరెక్టల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ అంటే చూస్తూ ఉన్నారు, ఈ కేసెస్ని చూస్తూ ఉన్నారు, అండ్ ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఇది ఎక్కువగా కనిపిస్తుంది? రీసెంట్గా మొన్న 2 days బ్యాక్ ఐ హ్యావ్ సీన్ 10 years ఆఫ్ కిడ్ హ్యావింగ్ పైల్స్. సో ఇది వెరీ కామన్ అనమాట. 10 members-లో అట్లీస్ట్ 5 to 6 members ఆర్ ఫేసింగ్ ఎనోరెక్టల్ ఇష్యూస్, ఏదర్ ఫిషర్, ఫిస్టులా ఆర్ పైల్స్, ఏదో ఒకటి, ఆర్ కాన్స్టిపేషన్. ఈవెన్ మనకి చిన్న పిల్లల్లో అంటే 3 years పిల్లల్లో కూడా కాన్స్టిపేషన్ చాలా కామన్ అయిపోయింది. ఆటిస్టిక్, ADHD కిడ్స్లో ఏంటంటే ఇట్ ఈస్ రియలీ వెరీ కామన్ అనమాట. సో వై ఆర్ దే ఫేసింగ్ దట్ ఇష్యూ అనేది చూసుకుంటే మనకి ఒకవేళ కడుపులో నులి పురుగులు అని అంటాము. సో అలాంటి సమస్య ఉన్నా కూడా ఇలాంటి కాన్స్టిపేషన్ ఆర్ హార్డ్ స్టూల్స్ రావటము ఇది ఎక్కువగా చూస్తాం. సో అది కూడా మనము చూసుకుంటూ రెగ్యులర్గా మనము ఆ డీవార్మింగ్ మెడిసిన్స్ అనేవి వేసుకుంటూ దాంతో పాటు ఫైబర్ ఫుడ్ తీసుకుంటే, అండ్ చిన్నప్పుడే ఈ సమస్య వస్తుంది అని అంటే మనము ఇంటర్నల్గా ఏదన్నా ఇష్యూ ఉందా అనేది చెక్ చేయించుకొని, అండ్ ఒకవేళ థైరాయిడ్ కానీ ఇట్లాంటివి చిన్నప్పటి నుంచే పిల్లలకి చూస్తున్నాం ఈ మధ్య, అలాంటి సమస్యలు ఉంది అంటే చిన్నప్పుడే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అలా కాకుండా మనము ఒకవేళ 12 years వరకు వెయిట్ చేసి వై ఈస్ హీ ఆర్ వై ఈస్ షీ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్ అనేది అప్పుడు మనము రెక్టిఫై చేయాలి అని అనుకుంటే ఇట్స్ ఆల్రెడీ వెరీ లేట్. ఎందుకంటే 10 to 12 years ఆ ఇబ్బందితో ఫేస్ చేస్తున్నారు కాబట్టి రెక్టిఫై అవ్వడానికి టైం పడుతుంది, బట్ 100% రెక్టిఫై అవుతుంది. సో ఏంటి సమస్య అనేది చూసుకొని, అండ్ మెయిన్గా ఇప్పుడు 25 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు నవడేస్ రికరెంట్గా వచ్చేది 16 years నుంచి వస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఎనోరెక్టల్ ఇష్యూస్ వస్తున్నాయి. మెయిన్గా ఫుడ్ మీద ఫోకస్ చేయండి. అండ్ సమ్మర్ సీజన్ కాబట్టి మసాలా ఫుడ్ కానీ కారాలు కానీ అస్సలు తినకండి. మెయిన్గా కోకోనట్ వాటర్ ఈజీలీ అవైలబుల్, బయట చాలా న్యాచురల్, అది తాగండి, మీకు ఇట్లాంటి సమస్య లేకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.